ఎలక్షన్ బ్రేకింగ్ మరొకటి చూస్తున్నాం. ఏపీ ఎన్నికల్లో బీజేపీ వైసీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాబోయే 13 రోజులు అవిశ్రాంతంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఒక కులానికి ఒక ప్రాంతానికి తమ పార్టీ పరిమితం కాబోదన్నారు. వైసీపీ ప్రలోభాలకు బీజేపీ టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడేది లేదన్న ముఖ్యమంత్రి ఎంత అణగదొక్కితే అంత విజృంభిస్తామని చెప్పారు. కర్ణాటక మంత్రులపై ఐటీ దాడులు బీజేపీ వేధింపులకు పరాకాష్ఠగా అభివర్ణించిన ఆయన గాజువాకలో గర్భిణీపై వైసీపీ నేతలు దాడి చేయటం అమానుష్య చర్య అన్నారు చంద్రబాబు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ అమరావతి నుంచి లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ వైసీపీ తీరుపై ఆయన మండిపడ్డారు. ఇవాళ టెలికాన్ఫరెన్స్లో ఆయన ఏం మాట్లాడారు? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. కొద్దిసేపటి క్రితం టీడీపీ శ్రేణులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు ఇంకా 13 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. ఈ 13 రోజులు అందరూ వీరోచితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. 13 రోజుల తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో విజయదుంది మోగించడం ఖాయమని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూడా కేడర్ మొత్తానికి కూడా వివరించారు. ఏ విధంగా బీజేపీ కావచ్చు, ఇటు టీఆర్ఎస్, అదేవిధంగా ఈ పార్టీలన్నీ కూడా వైసీపీ కూడా ముగ్గురు కలిసి ఏ విధమైన కుట్ర రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రచారానికి విస్తృతంగా ప్రజల మద్దతు లభిస్తుంది. నిన్న కేజ్రీవాల్తో తాను చేసిన ప్రచారానికి కూడా ప్రజలు ఏ విధంగా మద్దతు పలికారు, అదేవిధంగా ఫరూక్ అబ్దుల్లా కూడా మొన్న వచ్చిపోయారు. చాలా ప్రజల నుంచి చాలా అనుకూలమైన స్పందన టీడీపీ కనిపిస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా వస్తున్నారు. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ చెందిన ఆయన కూడా ఆంధ్రప్రదేశ్లో మనకు మద్దతుగా రాబోతున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 22 పార్టీల మద్దతు ప్రకటిస్తున్నాయి. దాదాపు వచ్చే ఎన్నికల తర్వాత మోడీ ప్రభుత్వం పడిపోవటం ఖాయం. తర్వాత వచ్చే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తుంది. ముఖ్యంగా ఏ విధంగా బీజేపీ కక్ష సాధింపు ధోరణి చేస్తుంది, ఏదైతే కర్ణాటకలో జేడీఎస్ మంత్రులపై ఏ విధంగా ఐటీ దాడులు చేస్తుంది, కక్ష రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ నాయకులపై కార్యకర్తలపై ఇప్పటికే ఐటీ దాడులు చేస్తున్నారు, అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. 13 రోజులు ఓపిక పట్టిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం పడిపోవటం ఖాయమని కూడా చంద్రబాబు నేతలకు ఉద్బోధన చేస్తున్నారు. థ్యాంక్ యూ రవిచంద్.